తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రథసప్తమి అనేసరికి ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి పరమాన్న ప్రసాదం, అదేవిధంగా చిక్కుడుకాయలతో చేసే రథం. ప్రస్తుతం ఉన్న కాలంలో అంటే చాలా మందికి రథం ఎలా చేయాలో అవగాహన ఉండే ఉంటుంది. అయితే కొంతమందికి తీరిక లేకపోవచ్చు, ఆ రథం చేసే ప్రొసీజర్ ఎలాగో తెలియకపోవచ్చు. సో అలాంటి వారి కోసం ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాం. అదేవిధంగా ఆధ్యాత్మికతవేత్త అయినటువంటి సిరిపరుపు ఆదిలక్ష్మి గారు కూడా సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి చిక్కుడుకాయలతో చేసే రథాన్ని మనకి చూపించడానికి రెడీగా ఉన్నారు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. రథ సప్తమి వేడుకలు అనేసరికి అసలు అంటే మాఘమాసం వచ్చిందంటే చాలు ఫస్ట్ గా ఆ సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రథ సప్తమి నాడు స్వామి వారికి చేసే ప్రసాదం కావచ్చు, రథం కావచ్చు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. రథం అనేసరికి చాలా మంది అంటే ముగ్గులు వేసేయడం ఈజీ గానీ ఈ చిక్కుడుకాయలతో రథం చేయడం 50% వచ్చి ఉంటుంది పాత తరం వాళ్ళకి. నేటి యుగానికి కూడా తెలియాలి. చిక్కుడుకాయ రథం అనేది కష్టమైతే కాదు, ఒక 2 సార్లు తెలిసిపోతుంది. అసలు మన ప్రతి పండగ కూడా ప్రకృతికి అనుసంధానంగా, మనకి ఈ కాలానికి అనుగుణంగా సైంటిఫిక్ రీజన్స్ తో మన పండగలన్నీ కూడా ముడిపడి ఉంటాయి అన్నమాట. ఈ కాలంలో దొరికే చిక్కుడుకాయలతో చక్కటి రథాన్ని చేసి ఆ రథంలో స్వామివారే మనకి ఈరోజు స్వామివారి పుట్టినరోజుగా కూడా భావిస్తారు. రథసప్తమి అనగా స్వామివారి పుట్టినరోజుగా భావిస్తారు. ఆ రథంలో స్వామివారిని మనం తీసుకొచ్చి కొలువు చేసుకున్నట్టుగా మనం భావన చేసుకొని ఈ పూజ అనేది కొనసాగించుకోవడం మన సాంప్రదాయం. దానిలో చిక్కుడు ఆకులు అసలు ఆ పూజ కూడా ఏం అక్కర్లేదు. చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు, రేగ్గాయలు అన్ని కూడా ఏది చేసినా 7 తీసుకుంటాం. ఎందుకంటే సప్తస్వర రథాలు మీద స్వామి ఉంటారు కాబట్టి అన్ని 7 సంఖ్యలోనే మనం అన్ని తీసుకొని ఈ రథాన్ని చేసేద్దాం. అమ్మా నాకు ఒక డౌట్, చిక్కుడుకాయలతోటి ఎందుకు చేయాలి? చాలా వెజిటబుల్స్ ఉంటాయి, అన్ని కలగలిపి చేయొచ్చు, లేదంటే వంకాయలు ఉంటాయి, అవి కూడా పిక్స్ కూర్చోడానికి ఈజీగానే ఉంటాయి. కానీ ఎందుకు చిక్కుడుకాయలు మాత్రమే చెయ్యాలి? ఎందుకంటే చిక్కుడు అంటే మన ఆహారం కూడా ఒక ఔషధమే. ఈ కాలంలో ఈ సీజన్ లో చిక్కుడు అనేది తినాలి, దానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత. సంక్రాంతి ఉన్నారు, గుమ్మడిస్తారు. అలాగే ఇది చిక్కుడు, చెరకు ఇవన్నీ కూడా ప్రసాదంగా తీసుకోవడం వల్ల మన ఒంటికి అవి చాలా ఆహారాన్ని మంచిది. అవి తెలియజేయడం కోసం పండగల్లో ఈ విధంగా ప్రతిదాన్ని ఒక్కో సీజన్ లో దొరికేది ఒక్కొక్కటి మనకి ప్రకృతి అమ్మ ఇచ్చిన దాన్ని మన పెద్దవాళ్ళు మన శాస్త్ర ప్రకారం ఇవన్నీ కూడా మనకి ఒక ఆచారంగా మనకి పెట్టారు దీన్ని. అంటే రథం తయారు చేయడానికి అసలు ఫస్ట్ కావాల్సినవి ఏంటి? చిక్కుడుకాయ అని అనుకుంటాము, కానీ ఏమేమి కావాలి? చిక్కుడుకాయ రథానికి అసలు కావాల్సిందంతా ఇదిగోండి, ఒక 7 చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు కూడా 7 ఉండాలా? చిక్కుడుకాయలు 7 ఉండాలి. అదే ఇలా కొంచెం ఎటువంటి మచ్చలు పాడవని నీట్ గా ఉండే చిక్కుడుకాయలు. ఇవి మా చెట్టువి. ఇంకా పెద్దవి తీసుకుంటే కొత్తగా చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే చీపురు పుల్లలు కానీ, కొత్త చీపురు పుల్లలు అయితే ఇలా కొత్త స్టిక్స్ కానీ వెదురు పుల్లలు తీసుకున్న దూర్చలేము. వెదురు పుల్లలు అయితే పూర్వం పూతికి చీపుర్లని ఉండేవి, ఆ పుల్లలు అయితే చాలా దొరకడం లేదు మనకి. అందుకే ధూప్ స్టిక్ కొత్తవైనా కూడా చక్కగా వినియోగించుకోవచ్చు. అలాగే కావాల్సిందల్లా చిక్కుడుకాయలు కావాల్సింది ఆ స్టిక్స్, ఆ చిక్కుడుకాయలు, ఇంకేమీ అక్కర్లేదు రథానికి. తర్వాత ప్రసాదానికి ఇదిగోండి ఇలాగా ఆకుల మీద పెడతాం ప్రసాదాన్ని. ఒక 7 ఆకులు చిక్కుడు ఆకుల మీదే ప్రసాదం పెడతామండి. ఆకులు కూడా 7 ఉండాలి. 7 ఆకులు చక్కగా ఈ విధంగా పెట్టేసి ఇదిగోండి 7 ఆకులు ఈ విధంగా పెట్టేసి ఒక్కొక్క రేగు పండు, కొంచెం మనం వండిన పరమాన్నము, అలాగే ఒక్కొక్క చెరుకు ముక్క కూడా నైవేద్యంగా స్వామివారికి ఇలా 7 ఆకులతో నైవేద్యం అనేది పెడతామన్నమాట. ఆదిలక్ష్మి గారు, అయితే రథాన్ని తయారు చేసేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. రథం చేయడానికి కావాల్సినవి చక్కగా 7 చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా. ముందుగా ఇలా హోల్స్ పెట్టుకుంటే మనకి స్టిక్ గుచ్చడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. ఇంకా పెద్ద చిక్కుళ్ళు అయితే ఇంకా పెద్ద రథం వస్తుంది అనమాట. ఓకే. ఏంటంటే నేను మా పెరట్లో పండిన చిక్కుళ్ళతోనే చెయ్యాలి అనేసి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఓకే. చిన్న రథం ముద్దుగా వస్తుంది, ఏముంది.
ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కదండి రథసప్తమి అనేసరికి అసలు పాలు పొంగించడం, సూర్య భగవానికి పూజలు చేయడం, ఆ ప్రసాదం కూడా అసలు ఎంత అద్భుతం. టేస్టీగా ఆ ఉంటుందో. ప్రసాదాన్ని ఎలా చేస్తారంటే ఆ, చక్కగా ఆవు పిడకలు, ఉమ్, కొత్త కుండ తెచ్చి ఆవు పిడకలు తెచ్చి ఆ, చక్కగా ఎండలో బయట తులసి కోట దగ్గర గాని ఇలాగ బయట ఆరు బయట ఓకే. ఆ ఉదయించిన సూర్యుని ఎదురు గాని ఇవన్నీ కూడా చేసి చక్కగా నార్మల్ గా ఇప్పుడు పరమాన్నాన్ని చేస్తాం కానీ అంత టేస్ట్ రాదు. కానీ ఎందుకో రథసప్తమి నాడు చేసే పరమాన్నానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పరమాన్నం ఎందుకు టేస్టీగా ఉంటుందంటే మనం చక్కగా దాన్ని ఏంటంటే బియ్యం కడగము. ఓకే, కడగకూడదా? కడగకూడదు. ఆ, ఆ, బియ్యం కడగకుండా చక్కగా వాటికి నెయ్యి కలిపి ఆ. మరిగిన పాలల్లో, కుండలో మరిగిన పాలల్లో, ఆవు పిడకల మీద మరిగిన పాలల్లో ఇది వేస్తాం కాబట్టి అద్భుతమైన టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే. ఆవు పిడకలు కూడా ఇన్నాళ్ళు అంటే కారు పిడకలు అనేవారు. ఆవు గాని ఎద్దు గాని ఏవి మట్టని పిడకలు ఉంటాయి కదా, అవి అనేవారు. బట్ ఇప్పుడు దొరకక స్టవ్స్ మీదే, గ్యాస్ స్టవ్ మీదే మరి ఏం చేస్తాం, మరి సిటీస్ లో ఉన్న వాళ్ళకి రథసప్తమి అసలు పూర్తిగా ఇవన్నీ లేవు కదా అని మానేయకుండా అది కూడా ఒక ఉపాయం ఉందండి. చక్కగా ఇత్తడి గిన్నెలో చక్కగా మనం దాన్ని చేసి స్వామివారికి నైవేద్యం చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రొసీజర్ కూడా కాదు. కాదు. ఇలాంటివన్నీ మనం చేయడం వల్ల మన ఇంట్లో పిల్లలకు తెలిసి నెక్స్ట్ తరానికి కూడా ఇదొకటి ఉంది అని తెలుస్తుంది అనమాట. ఓకే. 4 చిక్కుడుకాయలు ఈ విధంగా పెట్టాము చక్కగాను. ఈ 4, ఇవి 3 చిక్కుడుకాయలు 7 తీసుకున్నాం కదా, ధూప్ స్టిక్ కరెక్ట్ మెజర్మెంట్స్ తో కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇక్కడ స్టిక్ చేస్తాము. చక్కగా సూర్య భగవాన్ రథం మన ఇంట్లోనే. ఇది ఈ 3 చిక్కుడుకాయలు గోపురం. ఓకే, ఓకే. ఇది గోపురంగా మనం తయారు చేస్తాం. మరి పెద్దదేం అవసరం లేదు, అసలు చాలా అందంగా చక్కగా వచ్చింది. ఇవన్నీ కూడా కట్ చేసేస్తే సరిపోతుంది. ఒకసారి ఆపండి, కట్ చేసేస్తాం. ఇలా ఎక్స్ట్రా ఉన్నాయవన్నీ తీసేయవచ్చు. వీటి చక్క పువ్వులు కూడా అలంకారాన్ని చేసుకోవచ్చు. మన ఇష్టమే, ఇంకా దీన్ని పువ్వుల అలంకారం చేసుకోవచ్చు. చూసారా, చక్కటి రథం స్వామివారికి రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా మనం ఏంటంటే ఇలాగా ముందు మనం ఏది చేసినా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెడతాం కదా, శుభానికి సూచిక కాబట్టి ఇలా 7 బొట్లు పెడతాం అనమాట. ఓకే. బొట్లు కూడా 7 పెట్టాలమ్మా. అన్ని ఏది చేసినా ఈ రోజు 7 రథసప్తమి రోజు మాత్రం 7 ఉండాలి. నైవేద్యాలు, చిక్కుడుకాయలు, బొట్టు పెట్టిన ఏది చేసినా కూడా 7 ఉంటాయన్నమాట. అసలు రథసప్తమి నాడు చిక్కుడుకాయలు ఎంత ఇంపార్టెంట్, రేగి పళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. ఇలాగ రథం రెడీ అయిపోయిన తర్వాత చక్కగా కింద ఒక తమలపాకు గాని అరిటాకు గాని ఏదైనా వేసి చక్కగా ఈ విధంగా అయితే, ఈ తమలపాకులు కూడా మా ఇంట్లోవే ఇలాగా చక్కగా బుల్లిగా రథం ఎంత బాగుందో. బాగుందా స్వామివారి రథం ఈ విధంగా. ఎందుకు రేగికాయలు కూడా అంతే ఇంపార్టెంట్? అసలు ఈ రేగికాయలు అంటే అసలు రథసప్తమి గురించి చెప్పాలంటే ఉదయం స్నానం దగ్గర నుంచి నైవేద్యం వరకు కూడా ఒక చరిత్ర ఉంది. అసలు ఉదయం స్నానానికి కూడా జిల్లేడాకులు, చిక్కుడాకులు, ఈ రేగుపళ్ళు 7 తీసుకొని 6 ప్రదేశాల్లో అంటే 2 భుజాల మీద, 2 కాళ్ళ మీద, 2 పాదాల మీద 6 అయినాయి కదా, ఒకటి శిరస్సు మీద పెట్టి నువ్వుల నూనె రాసుకొని చక్కగా స్నానం చేసి, అభ్యంగన స్నానం తెల్లవారుజామున లేసి స్నానం చేసిన తర్వాత ఆ ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్న టైంలో చక్కగా ఆవు పిడకలతో పాలు పొంగించి ఆ నైవేద్యాన్ని చిక్కుడు రథం చేసి స్వామివారి ఆవాహనం చేసుకొని 7 చిక్కుడాకుల మీద చక్కగా మనం ప్రసాదాన్ని పెట్టి నైవేద్యం పెట్టి మనం చేసుకుంటే, అలాగే రేగుపళ్ళకి చాలా విశిష్టత ఉందండి. ఇది చాలా పిల్లలకి ఇంట్లో ఆరోగ్య, ఈ ప్రసాదం ఇంటందరం తింటాం. అవును, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా ఒక ఆరోగ్య ప్రదాత. ఈ సీజన్ లో ఇవి తినడం ఆరోగ్య ప్రదాత. అలాగే ఇవి ఆరోగ్యానికి అసలు సూర్య భగవాన్లు అంటేనే ఆరోగ్య ప్రదాత. సూర్య భగవాన్లు ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం, కనిపించే ప్రత్యక్ష దైవం. ఇప్పుడు మనకి కాలం ఉత్తరాయణంలోకి మారుతుంది. మారుతున్నప్పుడు మనకి వాతావరణం కూడా మార్పు వస్తుంది. ఆ మార్పుకి మన శరీరాన్ని చక్కగా ఇటువంటి పండగలకు అనుసంధానం చేసి ఈ ఆహారాలు తీసుకోవడం వలన అనారోగ్యాల పాలిట అవ్వకుండా చక్కగా మనకైతే
మంచిగా ఇవన్నీ కూడా మనం జరిపించుకోవాలి, ముందు తరాలకి తెలియాలి ఒకటి ఉన్నాయి అనేసి. పరమాన్నం కూడా మీరు ఇందాక చెప్పినట్టు గరిట ఉపయోగించకుండా చెరుకు గడతో ప్రసాదం ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఒక్క రథసప్తమి ప్రసాదానికి చక్కగా కొండ తీసుకున్నా ఇత్తడి గిన్నె తీసుకున్నా రెండిట్లోనే చెయ్యాలండి. ఆ రెండిట్లోనే ఏది చేసినా కూడా మనం చక్కగా చెరుకు గడ ఉంది కదా, ఇది మా పెరట్లో చెరుకు గడే. ఈ తొక్క తీస్తాం కొంతవరకు, ఈ తొక్క తీసి దాంతోనే కలుపుతాము. దాంతో శుభ్రంగా కలపడము, ఆ స్వామి వారికి వడ్డించడము, షుగర్ కంటెంట్ కూడా అందులోకి వస్తుంది చక్కగాను. ఈ దీంతోనే వడ్డించడము అన్ని కూడా ఈ చెరుకు గడతోనే చేస్తారనమాట. ఇది రథసప్తమి స్పెషల్ అనాలా, మన ఆచారం అనాలా, సాంప్రదాయం అనాలా, మన ఆరోగ్యం అనాలా, అన్నీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. దీని గురించి మన పెద్దలు చెప్తూ ఉంటే అసలు ఒళ్ళు జలదరిస్తుంది. ఇది మన ఆచారాలు, ఇంత రహస్యాలు దాగున్నాయా, మనం అవి వెనకబడిపోతున్నాయి. సైంటిఫిక్ రీజన్ కూడా కంపల్సరీ ఉంది కానీ కొట్టి పారేస్తుంటారు చాలా మంది. అందుకే మన ప్రతి ఇల్లు ఇలా చేసుకోవాలి. అది ప్రతి ఇల్లు చేసుకుంటే ఇప్పుడు నేను చేస్తాను, నా బిడ్డలో పెడతాను, వాళ్ళు తింటుంటే వాళ్ళు పెద్ద నాకు అలవాటు అయిపోతుంది. మా అమ్మగారు చేశారు నేను చెయ్యాలి అని. అందుకు ప్రతి ఇంట్లో చేసుకోవడం మన పెద్దలు మనకు ఆచారం పెట్టారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, చాలా మందికి ఈజీ అని తెలిసినప్పుడు కూడా చిక్కుళ్లతో సూర్య భగవానుకి రథాన్ని ఎలా తయారు చేయాలో ఆదిలక్ష్మి గారు అయితే చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఆ రథానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రసాదాన్ని ఎలా నైవేద్యంగా కూడా పెట్టాలో కూడా తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం, రథసప్తమి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి స్వామివారి రథాన్ని తయారు చేయడానికి మీరు కూడా సిద్ధమైపోండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, iDream Media, విజయనగరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.